నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వార్ 2 మొత్తానికి ఇద్దరు హీరోలు అటు విలన్లా లేదా హీరోలా అని కూడా అర్థం కాని పరిస్థితి. కాకపోతే మొన్న మధ్య జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ గారు సీరియస్ అయ్యారు అనేది ఒకటి, అదే కాక నారా లోకేష్ గారి ట్వీట్ అనేది ఒకటి అనేది చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు సినిమా చూసిన తర్వాత మాత్రం వాస్తవాలు ఏంటి అనేది బయటపడ్డాయని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. సో అదిగా కొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ అనేది ఓ పక్కన పెడితే సెకండ్ హాఫ్లో అసలు ఏం అర్థం కాక బయటికి వెళ్ళిపోయిన జనాలు ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది అంటున్నారు. మొత్తానికి మీరేం చెప్తారు? అంటే ఇది రా డిపార్ట్మెంట్కి సంబంధించిన కథగా ఒక రా ఆఫీసర్గా కబీర్ అనే పాత్ర, హృతిక్ రోషన్ పాత్రను చూడాలి మనం. ఎందుకంటే ఆ రా చీఫ్ని ఈ కబీరే చంపటం అనేది ఒక సస్పెన్స్ అక్కడ క్రియేట్ చేశాడు. ఎందుకు సంపాదించి వచ్చింది ఏంటి అనేది ఒక కథ అయితే, అక్కడ మధ్యలో కొంత కథ ఇలా నడిచిన తర్వాత విక్రమ్ పాత్ర ఎంటర్ అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర. విక్రమ్ ఇతను పట్టుకోవడానికి విక్రమ్ పడే తంటాలు కానీ, అతను కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయడం కానీ, రా ఆఫీసర్ అశుతోష్ రాణా చనిపోతే అతని ప్లేస్లోకి అనిల్ కపూర్ రావడం కానీ, ఆ డిపార్ట్మెంట్ పరంగా రాకి సంబంధించిన ఇంత ఉన్నతాధికారులని వాళ్ళని పొల్యూట్ అయ్యేలాగా తీర్చిదిద్దడం ఏంటో నాకు క్యారెక్టరైజేషన్ అయితే అర్థం కాల. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పెట్టడం కానీ, హృతిక్ రోషన్కిను జూనియర్ ఎన్టీఆర్కి ఆ ఫ్లాష్ బ్యాక్లు వాడిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం కానీ, ఇవన్నీ మనకి తర్వాత చెప్పారు కథని. ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో సాఫ్ట్ కార్నర్ ఉందంటానికి ఉదాహరణగా వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్స్ అన్నట్టుగా కథని మార్చుకున్నారో మరి తెలియదు, కానీ మొత్తానికైతే అట్లా మార్చారు. అంటే సాధారణంగా వార్ సిరీస్ అయితే నడుస్తూనే ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. సో అంటే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, వీరిద్దరి కాంబినేషన్లో మరో వార్ 3 చూడబోతున్నామా, లేదంటే ఇక్కడితోనే ఎండ్ కాబోతుందా అంటే ఏమంటారు? అంటే 3కి అయితే నేను అవకాశం లేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ 3 ఉన్నా కానీ అంటే ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ముందు చూడాలి ఒకటి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు పాత్రలకు 100% న్యాయం చేశారు. ఎందుకంటే హృతిక్కి ధీటుగా ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఖైరా అద్వానీ పాత్ర కూడా పవర్ఫుల్గానే మంచిగా చేశారు. కానీ ముఖ్యంగా ఈ హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి మధ్యలో ఉండే ఫైట్స్ సన్నివేశాలు కానీ అవన్నీ థ్రిల్లింగ్గా కంపోజ్ చేశారు. ఆ రైల్లో జరిగే ఫ్లైట్ ఇది కానీ, ఫైట్ కానీ, ఆ ఫ్లైట్స్లో జరిగిన ఫైట్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా చేశారు. కాకపోతే సినిమాలో గ్రాండియర్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి పెట్టిన ఖర్చు అనేది స్క్రీన్ మీద కనిపించేలాగా ఉంది. కథ విషయంలో, కథనం విషయంలో వాళ్ళు ఎక్కడన్నా ఫెయిల్ అయ్యారు. కానీ ఆ గ్రాండియర్ విషయంలో వాళ్ళు ఇస్రాయల్ ఫిల్మ్స్ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలి, కాంప్రమైజ్ కాకుండా తీశారని అనిపిస్తుంది. సినిమా పరంగా చూసుకుంటే కొంత విఎఫ్ఎక్స్ పరంగా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి, కానీ ఆ లొకేషన్స్ ఎందుకు ఎంచుకోవడంలో కానీ, ఆ గ్రాండియర్ కానీ అది స్క్రీన్ మీద కనిపించింది. అయితే అదిగాక మనం చూసుకుంటే వీరిద్దరికి సంబంధించి ఒక పాట ఉంది. ఆ పాట కూడా మంచి వైరల్ అయితే అయింది సినిమా రిలీజ్ కాకముందు. సో సినిమాలో ఆ పాట అసందర్భంగా ఉందా, సందర్భరహితంగా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసుకోగలిగారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిన సందర్భంలో ఒక అకేషన్ క్రియేట్ చేసుకుని ఆ పాటను పెట్టారు. కేవలం డ్యాన్స్ మూమెంట్స్ కోసమే, వాళ్ళిద్దరూ మంచి డ్యాన్సులు చెప్పడం కోసం పెట్టినట్టుగా ఉందో తప్పితే కథకి ఏదో లింక్ చేశారు. కానీ చాలా వరకు అతుకుల బంతులాగానే కథ అయితే కొనసాగింది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ సరిగ్గా అర్థం కాల. విక్రమ్ పాత్ర క్యారెక్టరైజేషన్ అర్థం కాల. ఇంకా హృతిక్ రోషన్ సంబంధించినందుకు మనకు కొంత కబీర్ పాత్రకి ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది. కానీ విక్రమ్ పాత్రని కాసేపు అతనికి శత్రువుగాను, కాసేపు మిత్రుడుగాను, అయాన్ ముఖర్జీ కొద్దిగా కన్ఫ్యూజ్ స్టేట్లో అతను ఆ పాత్రని ఎలా మలచాలనే దాని మీద కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మలిచినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ పాత్రని ఇక్కడ నెగిటివ్ పాత్రగానే చూడాల్సి వస్తుంది, మనం పాజిటివ్ పాత్రగా చెప్పలేము. ఆ తర్వాత ఆ పాత్ర మారుతుంది, కానీ చాలా వరకు ఆ పాత్ర నెగిటివ్ షేడ్లోనే వెళ్తుంది చాలా వరకు. అయితే వార్ 2కి సంబంధించి వాస్తవానికి ఒక పాటతోనే ఆగిపోయిందా, లేదంటే ఎన్ని పాటలు ఉన్నాయి, ఆ పాటలు ఎలా అలరించాయంటే ఏం చెప్పండి? అంటే పాటల పరంగా చూసుకుంటే హృతిక్ రోషన్కి, ఖైరా అద్వానీకి ఒక సాంగు, వాళ్ళ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ ఇవన్నీ ఉంటుంది. తర్వాత వాళ్ళ కూతురు అంటూ ఒక పరిచయం చేయడం, ఆమెను రక్షించుకోవడం అనే సన్నివేశాలు కానీ, ఆ కూతురు సంబంధించిన ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కానీ మనకి ఏం చూపించరు. ఆ తర్వాత ఆ కూతురు ఏమైందో కూడా మనకు అర్థం కాదు. ఇట్లా అసంపూర్ణంగా కథను ఎండ్ చేయడం కానీ, కథనం లోపభూయిష్టంగా ఉండటం కానీ, ఇవన్నీ ఈ విషయంలో అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయ్యాడని అనిపించింది నాకు. ఎందుకంటే మనం అనుకున్న రేంజ్లో వార్ 2కి అయితే వాళ్ళు ఏదో హైప్ చేశారు. కానీ సినిమా చూసుకుంటే మనకి చాలా సందర్భాల్లో బోర్ ఫీల్ అవుతాం. అది సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్లో కూడా కనిపిస్తుంది. స్క్రీన్ మీద గ్రాండియర్ విషయంలోనే ఒక ఇది ఉంది, కానీ మిగతా పరంగా చూసుకుంటే సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి.
అయితే అది కాక మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక ఈవెంట్లో కూడా ఆయన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఆఖరికి ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని చాలా మంచిగా మాట్లాడేటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మీద సీరియస్ అవ్వడం కూడా చూసాం. సో ఎందుకు మొత్తానికి రిజల్ట్ ముందే అర్థమైందన్నా లేకపోతే ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన ఫ్యాన్స్ మీద సీరియస్ అవ్వటం అనేది బాగానే వైరల్ అవుతుంది అన్ని చోట్ల. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఈ సినిమాలో ట్విస్టులు రివీల్ చేయొద్దు అన్నారు. అట్లా రివీల్ చేయకుండా ఉండడానికి దీంట్లో అంత గొప్ప ట్విస్టులు కూడా ఏమి లేవు. అదొక అంశం. ఎందుకంటే ఎక్కడ ట్విస్టులు పెద్దగా చెప్పుకునే ట్విస్టులు కూడా ఏమి లేవు. నార్మల్గా సాఫీగా సాగే పాత్రే, కొత్త పాత్ర ఎంటర్ అవడానికి అవకాశం లేదు, ఇవన్నీ లేదు. ఒకవేళ ఈ సినిమాకి సంబంధించిన ఫలితం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి దాన్ని హైప్ చేసుకుంటూ చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమాలో ఏదో ఉందని ప్రొజెక్ట్ చేయడం కోసం అక్కడ ఆవేశపడటం కానీ ఆ విధంగా వైరల్ అవ్వడం కోసం మాట్లాడారేమో అనిపిస్తుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు కూడా అంత సీన్ అయితే సినిమాలో అయితే లేదు. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి మాటలు అన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి అన్నారంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ అన్న దక్కించుకోవాలంటే ఆలోచన అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది కూడా రాలా. ఎందుకంటే కూలీకిను వార్ 2కి మధ్యలో బుక్ మై షో చూసుకుంటే అది గంటకి 50,000 టికెట్లు బుక్ అవుతుంది, ఇది 25,000 టికెట్లే బుక్ అవుతుంది. అక్కడ కలెక్షన్స్ పరంగా కూలీనే పై చేసి సాధించాడని చెప్పాల్సి వస్తుంది. ఇది వెనకబడే ఉంది కలెక్షన్స్ పరంగా. రెండు సినిమాలకి మిక్స్డ్ టాక్ వచ్చిన ఒక విధంగా చెప్పాలంటే కలెక్షన్స్ పరంగా కూలీనే కొల్లగొడుతున్నాడని అనిపిస్తుంది. అవును, దాదాపు వారం పాటు కూలీ బుక్ అయిపోయాయని చెప్పి ఇంకా ఇవైతే సాయంత్రం ఈవినింగ్ షోకి కూడా దొరుకుతున్నాయని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో వాస్తవానికి ఎందుకు ఇంత పెద్ద గ్రాండ్ బడ్జెట్తో వచ్చిన సినిమాని ఎందుకు తెలుగు ప్రజలే పక్కన పెట్టారా, లేదంటే మిగతా భాషల్లో కూడా అలానే ఉందంటే ఏమంటారు? అన్ని చోట్ల అలాగే ఉందండి. నార్త్లో కూడా అలాగే ఉంది. బుక్ మై షో చూసుకుంటే నార్త్లోను లేకపోతే కర్ణాటకలో తమిళనాడులో కూడా వార్ 2కి టాక్ లేదు. అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్కి క్రేజ్ ఉంది, హృతిక్ రోషన్ క్రేజ్ ఉంది అనుకుంటాం, కానీ అది సినిమా మీద ఎవరో ఇంట్రెస్ట్ చూపల. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ షో కూడా బుక్ మై షో చూస్తే అన్ని టికెట్లు దొరుకుతున్నాయి, పైగా అన్ని ఖాళీలే కనిపిస్తున్నాయి. సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వాల. అది ఎందుకు క్రియేట్ అవ్వలేదు అనేది దానికి మన దగ్గర సమాధానం లేదు. కానీ ఆ కూలీకి అయితే మంచి బజ్ క్రియేట్ అయింది. మాస్ బాగా ఫీల్ అయ్యారు ఆ సినిమాని చూసి. రజనీకాంత్ ఎంట్రీ సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా విజిల్స్తో సినిమా అంత థియేటర్ అంత గందరగోళంగా మాస్ థియేటర్లో చూశాను లక్ష్మీకళ. ఇదేమో కొద్దిగా మల్టీప్లెక్స్లో చూశాను వార్ 2ని. చూసుకుంటే కూలీకి ఉన్న బజ్ ఇక్కడ వార్ 2 కనిపించలేదు, థియేటర్లో కూడా రెస్పాన్స్ లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి వార్ 2కి సంబంధించి మాత్రం భిన్నమైనటువంటి వార్తలు వస్తున్నాయి. సో చాలామంది సెకండ్ హాఫ్ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా అంత బోరింగ్గా సినిమా ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే వార్ 2 మీద కూలీనే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సౌబిన్ జాహిర్ నటన కానీ రజనీకాంత్ నటన కానీ సినిమాని ఒక లెవెల్కి తీసుకొచ్చినాయి. ఇక్కడ దీంట్లో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. వాళ్ళు ఒకరినొకరు వెంటాడుకోవడం సరిపోతుంది తప్పి టామ్ అండ్ జెర్రీ లాగా చెప్పుకోదాకా ఇది లేదు. ఎంతసేపు దాని మీదే సినిమా లాక్కు రావాలంటే 170 నిమిషాలు పాటు 171 నిమిషాలు ఈ సినిమా ఉంది. అంతసేపు ప్రేక్షకులకు భరించడం కూడా కష్టం. అందువల్లే అది చాలామంది భారంగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. సో ఇంకా వీకెండ్ అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ 3 రోజుల్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు ఏదైనా సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ కొంత ట్రిమ్ చేసుకుంటే కొంత హిట్ టాక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఎంతవరకు ఉన్నాయండి? వాళ్ళు ఇక్కడ కొద్దిగా పెంచారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని నార్త్లో తగ్గించారని ఇక్కడ కొద్దిగా యాడ్ చేశారని చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ నిడివి పెరిగిందని చెప్తున్నారు. వార్ 2కి 171 నిమిషాలు నిడివి ఉంది, కూలీ ఏమో 170 నిమిషాలు నిడివి ఉంది. రెండింటికి పెద్ద తేడా ఏమి లేదు. కానీ ఒకవేళ ఏమైనా ట్రిమ్ చేసినా కానీ ఆ అవకాశం అయితే కనిపించట్లా. ఎందుకంటే ఆ సినిమాని కొద్దిగా ల్యాగ్ లాగే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రిపీటెడ్ సన్నివేశాలు తప్పితే ఎంతసేపు చేజింగ్లు ఇవే తప్పితే మిగతా కథాపరంగా ఎమోషన్స్ పరంగా ఎక్కడ వర్కౌట్ అవ్వాల వార్ 2లో. అంటే దాదాపు 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ముందు యువ హీరోలైనటువంటి వీళ్ళిద్దరు కూడా అటు బాలీవుడ్ కావచ్చు ఇటు టాలీవుడ్ కావచ్చు ఇద్దరు చతికిల పడిపోయారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత 75 ఏళ్ల వయసులో రజనీకాంత్ ఆ స్థాయిలో ఆ సినిమా చేయటం గొప్ప విషయంగా చెప్పాల్సి వస్తుంది. దాంట్లోకి వచ్చేసరికి కొద్దిగా విలనిజం ఎస్టాబ్లిష్ కాకపోవటమే చిన్న మైనస్. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కానీ అలాగే ఫస్ట్ హాఫ్ కూడా కొంత ల్యాగ్ ఉంది కూలీలో కూడా. వార్ 2కి వచ్చేసరికి ఆ గ్రాండియర్ తప్పితే ఏ సినిమాలో ఏమీ లేదు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే వార్ 2 మీద కొద్దిగా కూలీనే కొద్దిగా బెటర్ ఏమో అని ఫీలింగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వారు ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది వారు. అదండి. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్?
దీనికి నేను 2.5 ఇస్తాను 5కి. ఓకే. సో ఓవరాల్గా దీనికి సీక్వెల్ ఉండే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఉండే అవకాశం లేదండి. సీక్వెల్ చేయడం కూడా వేస్ట్ అనుకున్నారో ఏమో కానీ ఇద్దరు హీరోలు లాస్ట్లో విజృంభించేసి ఒక ఆపరేషన్ ఆపరేషన్ ఆ గ్యాంగ్ని అంతా తొడముట్టించేది చూపించారు కాబట్టి ఇంకొక ఆపరేషన్కి వీళ్ళు వెళ్ళి సాహసం చేయరేమనుకుంటున్నాను నేను. ఓకే. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్టు 14వ తారీఖు అనేది ఎంతో ఆశలు రేకెత్తించినటువంటి ఒక సినీ లవర్స్ అందరికీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.